అసెంబ్లీలో కృష్ణా జలాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముగిసింది. అయితే ఈ అంశంపై రేపు నల్లగొండలో మాట్లాడేందుకు రెడీ అయ్యారు గులాబీ బాస్ కేసీఆర్. ఎన్నికల తర్వాత కేసీఆర్ మాట్లాడబోయే తొలి వేదిక ఇదే కావడంతో ఆయన ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో జరుగుతోన్న అన్యాయాన్ని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తోన్న బీఆర్ఎస్ వాటిని ప్రజలకు వివరించేందుకు చలో నల్లగొండ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. సభ ఏర్పాట్లను మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పరిశీలించారు. కృష్ణా జలాల హక్కులపై బీఆర్ఎస్ పోరాటంతోనే కేఆర్ఎంబీకి అప్పగించలేదని కాంగ్రెస్ తీర్మానం చేసిందని జగదీష్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైతుల కోసం పోరాడేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని తెలిపారు. తెలంగాణ హక్కుల కొరకు కొట్లాడాల్సింది కేసీఆర్ గారే తప్ప ఇంకోరు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు ఆరోగ్యం సహకరించకపోయినా ఎట్టి పరిస్థితుల్లో హక్కుల విషయంలో రాజీ పడేది లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానికానికి ఎక్కడ కూడా చిన్న నష్టం జరగనివ్వనని చెప్పి వాళ్ళ మరో యుద్ధానికి ప్రారంభమైనరు. మరోవైపు బీఆర్ఎస్ నల్లగొండ సభపై అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. నల్లగొండలో బీఆర్ఎస్ సభ పెట్టడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. మేము రేపు నల్లగొండలో సభ పెట్టినాం గనక ఇవాళ ముందు రోజే సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు. అయితే బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. నల్లగొండకొచ్చే అర్హత కేసీఆర్కు లేదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ సభకు ప్రజలు రావంటున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమెంట్ చేశారు. మా జిల్లా మంత్రి గతంలో పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి ఈరోజు హాజరు కాలే. మా నల్లగొండ జిల్లాకు కృష్ణా వాటర్ చాలా ఇంపార్టెంట్. ఇంత పెద్ద చర్చ నడుస్తుంది, ఎందుకు రాలేదంటే అక్కడ కేసీఆర్ గారు సభ పెట్టినట్ట పౌరు సభ గ్రామాల్లో జన సమీకరణ కోసం డబ్బులు ఇచ్చి బతిమలాడితే జనం రాము అంటున్నారంట. కృష్ణా జలాలు కేఆర్ఎంబీ అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం సాగడంతో ఈ అంశంపై గులాబీ బాస్ కేసీఆర్ నల్లగొండ సభలో ఏం మాట్లాడతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.